పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన దివ్యసప్రసాదనాథుడు వారి యొక్క 8వ దివ్యసప్రసాద అద్భుతమునకు మీకందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ యొక్క అద్భుతం యొక్క మూలవాక్యము, ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసి ఉన్నాడు అని యేసు సమాధానం ఇచ్చను. యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 27వ వచనము. ఈ ప్రవచనము గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం ద్వారా నెరవేరింది. అదేవిధంగా పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనంలో నెరవేరింది. అదేవిధంగా పునీత పౌలు గారు ఇలా అంటున్నారు, ఏలైనా నేను మీకు అందించిన సందేశము నేను ప్రభువు నుండే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని మీరు నా జ్ఞాపకార్థం చేయుడు అని పలికెను. అదేవిధంగా భోజనం తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోని నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రకటించరు అను ఈ వచనములు ఎంతో విలువైనవి. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ భూమిపైన ఉన్నటువంటి ఏ వస్తువుతోనూ వెలకట్టలేనంత విలువైనవి ఈ యొక్క వచనములు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ముఖ్యంగా మత్తయి గారి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనములైన, వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి తుంచి తన శిష్యులకు ఇచ్చు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము ఆయనను. అటు తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందించబడనున్న నిబంధన యొక్క నా రక్తము అని పూజ గురువు దేవ పూజ వల్ల వల్లించుచు శిలువ గుర్తు వేస్తున్నటువంటి సంఘటన సమయం లేక సందర్భం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఆ శిలువ గుర్తు వేస్తున్న సమయం ఎంత ప్రతిష్టాత్మకమైనదని అంటే, తండ్రి అయిన యావే దేవుడు ఆది కాండము 1వ అధ్యాయంలో ఈ సృష్టిలోని వివిధ భాగాలను ఒక్కొక్క దానిని అగునుగాక లేక కలుగునుగాక అను ఒక్క మాట ఎంత ప్రతిష్టాత్మకమైనదో ఆ ఒక్క మాటతో వాటిని సృష్టించారో, అలాగే క్రీస్తు ప్రభువు మరణించిన లాజరును బ్రతికించుటకు వాడిన మాట, లాజరు వెలుపలకు రమ్ము ప్రతిష్టాత్మకమైనటువంటి మాటతో లాజరుకు ప్రాణం పోసినట్లుగా యోహాను గారి సువార్త 11వ అధ్యాయం 43వ వచనం చెప్పబడినట్లుగా, యాయీరు కుమార్తెను బాలిక లెమ్ము అను ఒక్క మాటతో బ్రతికించిన ఆ మాట ఎంత ప్రతిష్టాత్మకమైనదో, అలాగే క్రీస్తు దేవుడు గాలిని గద్దించి శాంతింపుము అని గాలి ఆపిన మాట ఎంత ప్రతిష్టాత్మకమైనదో, అలాగే క్రీస్తు దేవునికి ప్రతినిధులుగా ఆయన ఏర్పరచుకున్న పేతురు గారు మరియు శిష్యులు, ఆ శిష్యులకు వారసులకు క్రీస్తు ప్రభువు పిలుచుకొని ఎన్నుకొని అభిషేకించిన పవిత్ర తిరుసభలోని పూజ్య పోపు గారి నుండి గురువుల వరకు ఉన్న వారంతా పవిత్ర దివ పూజ బలిలో నుడుగుతున్న పవిత్ర శిలువ గుర్తు వేస్తూ ఈ దివ్య సప్రసాద ద్రాక్షరసములపై శిలువ గుర్తు వేస్తూ, పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఇవి క్రీస్తు ప్రభువుని శరీరక్తములు అగునుగాక అన్న మాట ఎంతో ప్రతిష్టాత్మకమైన మాట, గొప్ప అద్భుతం జరిగించు మాటలు ఇవి. ఆ పలుకు పూజ గురువు అద్భుత సంఘటనను యాదృశికంగా లేక అవిశ్వాసంగా వేసిన ఆ అప్పద్రాక్షరసములు తప్పనిసరిగా క్రీస్తుని శరీరక్తములుగా మారతాయి. దానిలో రెండో సందేహం లేదు, రెండో ఆలోచన ఉండదు. ఇది ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు కని విని ఎరుగని అద్భుతం. అంతేకాకుండా ఈ అద్భుతం ఒక రోజునో ఒక నెలలో ఒక సంవత్సరమో జరిగి ఆగిపోయే అద్భుతం కాదు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ముందును అని క్రీస్తు ప్రభు మత్తయి గారి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో నుడిగినట్లుగా ఆ యొక్క విషయము నిరూపితమవుతున్నది. అయితే ఈ సందర్భంలో మనం విచారించదగ్గ విషయం ఏమంటే, గౌరవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఇంత ఇష్టంగా తన యొక్క సాక్షాత్కారాన్ని దివ్యప్రసాదం ద్వారా మానవాళ్ళందరికీ తెలియజేస్తున్నప్పటికీ స్వయాన
క్రీస్తు ప్రభుని శిష్యులు అప్పుడప్పుడు శోధనకులోనే క్రీస్తు దేవుని శిష్యులైన పేతురు గారు, యాకోబు గారు, ఫిలిప్ గారు, థోమస్ గారు అప్పుడప్పుడు తమ అవిశ్వాసాలను వ్యక్తపరిచినట్లుగా వీరందరికన్నా ఘోరంగా యూద ఇస్కరియోతు చివరికి క్రీస్తు ప్రభువునే శత్రువులకు అప్పచెప్పినట్లు క్రీస్తు ప్రభుని సేవకులు, భక్తులు, విశ్వాసులు, బోధకులు క్రీస్తు ప్రభుని దివ్యసప్రసాద రూపాన్ని విశ్వసించని వారు కొందరుంటే మరికొందరు దివ్యసప్రసాద రూపిణి యెడల అగౌరవ ప్రవర్తనతో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా రోమన్ కథోలిక సంఘ గురువులు దివ్యసప్రసాదాన్ని విశ్వాసులకు పంచిపెట్టే సమయంలో చాలా అమర్యాదగా వ్యవహరిస్తున్నారు. దివ్యసప్రసాదమును విశ్వాసులకు పంచు విషయంలో కంగారుగా, తొందరగా ఆ పని పూర్తి అవ్వాలని ఆర్భాటంలో ప్రతి విశ్వాసి నోటిలో దివ్యసప్రసాదాన్ని పెట్టాలి. కానీ దానికి బదులుగా విశ్వాసులు చేతుల్లో ఉంచుతున్నారు. అయితే చేతుల్లో ఉంచితే తప్పేంటి అని మీరు ప్రశ్నించవచ్చు. అది తప్పో ఒప్పో అనే విషయమును పక్కన పెడితే అది పాపమని పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో ఇలా అంటున్నారు. అది ఎలాగంటే, దివ్యసప్రసాదమును పవిత్ర తిరుసభలో బాప్తిస్మం పొందిన వారు మాత్రమే దివ్యసప్రసాద రూప ప్రభువును స్వీకరించాలి. ఈ విషయం తిరుసభ సభ్యులందరికీ తెలుసు. కానీ ఒక్కోసారి దివ్య పూజ బలుల సమయంలో హైందవ విశ్వాసులు, ఇతర సంఘస్థులు కూడా పాల్గొంటారు. అటువంటి సమయంలో ఆ హైందవ సహోదరి సహోదరులు, ఇతర సంఘస్థులు కూడా వారి వారి సంఘాలలో ఇచ్చు ప్రసాదాలుగా భావించి దివ్యసప్రసాదమును స్వీకరించుటకు వస్తూ ఉంటారు. కానీ వారు దివ్యసప్రసాదమును మత్తయి సువార్తలో పౌలు గారు మరియు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పినట్లుగా ఈ హైందవ సహోదరి సహోదరులు మరియు ఇతర సంఘస్థులు స్వీకరించకూడదు. ఇది తెలియని వారు దివ్యసప్రసాదం స్వీకరించుటకు వచ్చే అవకాశం ఉంది. మరి వారిని ఎలా దివ్యసప్రసాదం స్వీకరించకుండా నిలువరించగలవు అని ప్రశ్నించినట్లయితే, ఈ విషయమై దివ్యసప్రసాదం పంపిణీ సమయానికి ముందు పూజ గురువు రోమన్ కథోలికులు మాత్రమే దివ్యసప్రసాదాన్ని స్వీకరించాలి అని హెచ్చరించినప్పటికీ కొంతమంది అది పట్టించుకోకుండా దివ్యసప్రసాదం స్వీకరించడానికి వస్తూ ఉంటారు. మరి వారిని దివ్యసప్రసాదం స్వీకరించకుండా ఆపేది ఎలా అని మేము ప్రశ్నించవచ్చు. ఎలాగంటే, ఆమెన్ అను మాట వాడటం ద్వారా పూజ గురువు దివ్యసప్రసాదమును ఇచ్చినప్పుడు స్వీకరించేవారు ఆమెన్ అన్నట్లయితే వారికి మాత్రమే ఇవ్వాలి అని నిర్ణయించుకోవాలి. ఎందువల్లంటే రోమన్ కథోలికులకు మాత్రమే ఆమెన్ అని దివ్యసప్రసాదం స్వీకరించుటకు నోరు తెరిచే అలవాటు ఉంటుంది. మిగిలిన వారికి ఆ అలవాటు లేదు కాబట్టి వారు ఆమెన్ అనరు. కాబట్టి దివ్యసప్రసాదమును పూజ గురువు నోటికి అందించినప్పుడు విశ్వాసులు ఆమెన్ అంటకు అవకాశం ఉంటుంది. కానీ దానికి బదులుగా చేతుల్లో పెట్టుట వలన సప్రసాదమును తీసుకున్న వ్యక్తి ఆమెన్ అనుటకు అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో అన్యులు దివ్యసప్రసాదమును అనాలోచితంగా స్వీకరించడం వలన ఇది ఇచ్చిన గురువు మరియు స్వీకరించిన హైందవుడు పాపము కట్టుకుంటున్నారు. గౌరవ విశ్వాసులారా, ఈ విషయంను పూజ్య గురువులు గుర్తించాలి, హైందవులు కూడా గుర్తించాలి. ఈ విషయాన్ని మన పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనంలో చాలా కూలంకుషంగా స్పష్టంగా ఈ మాటను అంటున్నారు. ఆ విషయమును మనం చదివి తెలుసుకుందాం. కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకంగా పాపము చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తి ఆత్మ పరిశీలన కావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి త్రాగవలను. ఏదైనా ఎవడైనాను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభు శరీరము అని గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురియగును. కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు, కొందరు మరణించిరి. ఈ విషయమును మనం మొదటినే ఆత్మ పరిశీలన కావించుకున్నట్లయితే మనము తీర్పునకు గురి కాము అని పునీత పౌలు గారు చాలా స్పష్టంగా దివ్యసప్రసాదం యొక్క ఔన్నత్యాన్ని గురించి, అమర్యాదగా అపవిత్రంగా దివ్యసప్రసాదాన్ని స్వీకరించినట్లయితే వచ్చే ప్రయోజనం ఏంటో లేక నష్టం ఏంటో వివరంగా తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మరి ఇలాంటి అమర్యాద అగౌరవ క్రియలు క్రీస్తు ప్రభుని పవిత్ర తిరుసభలో జరుగుతున్నాయి. కాబట్టి తిరుసభ పూజ గురువులకు విశ్వాసులకు అప్పుడప్పుడు కనువిప్పు కలుగు చేయటకే
దేవుడు దివ్య ప్రసాదము ద్వారా అద్భుతములను తెలియచేస్తున్నారు, ప్రత్యక్షమవుతున్నారు, కలుగజేసుకుంటున్నారు. అలాంటి ప్రత్యక్షతనే ఈనాడు దివ్యప్రసాద అద్భుతములు 8 ద్వారా మనకు తెలుసుకునే అవకాశం కలుగజేస్తున్నారు క్రీస్తు ప్రభు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తెలుసుకొని పోయే 8వ దివ్యప్రసాద అద్భుతం కూడా అటువంటిదే. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, పూజ గురువు నిర్లక్ష్యతకు హెచ్చరికగా జరిగింది ఈ అద్భుతం. ఈ అద్భుతం దివ్యప్రసాద సంఘటన పూర్వపురాలు ఇలా ఉన్నాయి. ఈ పూర్వపురాల్లోకి వెళ్లే ముందు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకు అందరికీ ఒక మనవి. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఈ యొక్క దివ్యప్రసాద అద్భుతాలు సత్యసువార్తను తోటి వార్త పంచుకొని దేవుని యొక్క వాక్య ప్రచారంలో మీరు కూడా భాగస్థులు అవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. ఇక అద్భుత దివ్యప్రసాద సంఘటన విషయానికి వచ్చినట్లయితే, ఈ సంఘటన 2008వ సంవత్సరము అక్టోబర్ 12వ తారీఖున పోలాండ్ దేశంలోని సుకల్క నగరంలో పునీత అంతోని వారి విచారణ దేవాలయంలో జరిగింది. ఆ రోజు ఆదివారం పవిత్ర దివ్య బలి పూజ సాంగ్యంలో భాగమైనటువంటి దివ్యప్రసాద సాంగ్యంలో భాగంగా భక్తులకు దివ్యప్రసాదం నోటికి అందిస్తున్న సమయంలో ఫాదర్ స్టానిస్లావ్ గారి యొక్క హస్తముల నుండి దివ్యప్రసాదము క్రింద పడగా, ఆ జారి కింద పడినటువంటి దివ్యప్రసాదము తీసి స్వీకరించవలసినటువంటి విశ్వాసికి ఆ దివ్యప్రసాదం ఇవ్వకుండా, ఆ దివ్యప్రసాదమును దివ్య బలిపీఠం మీద ఉన్నటువంటి పూజ గురువు తన యొక్క పూజ సమయంలో దివ్యప్రసాదం పంపిణీ తరువాత తన వేళ్లను కడుగుకొనవలసినటువంటి పాత్రలో ఉన్న నీటిలో వేశారు. ఆ నీటిలో వేసిన సప్రసాదం కరిగిన తర్వాత ఆ నీటిని పారబోయవచ్చు అనుకొని అలా చేశారు. ఆ రోజు పవిత్ర దివ్య బలి పూజ ముగిసిన పిమ్మట ఆ సప్రసాదం వేసిన నీరున్నటువంటి పాత్రను దివ్య బలిపీఠంపై ఉన్నటువంటి పాత్రలోని దివ్య సప్రసాద నీటిని మరొక పాత్రలోనికి మార్చి సాక్రిస్టి రూమ్లో ఉన్నటువంటి ఒక బీరువాలో ఉంచమని సాక్రిస్టి సిస్టర్ గారికి ఆ ఫాదర్ గారు చెప్పగా, జ్యువెలేడ్ బోస్కా అను సిస్టర్ గారు ఫాదర్ గారు చెప్పిన విధంగా ఆ యొక్క నీటిని వేరే పాత్రలకు మార్చి సాక్రిస్టి రూమ్లో ఒక బీరువాలో దాచిపెట్టింది. ఒక వారం రోజుల తర్వాత విచారణ గురువు గారు అయినటువంటి ఫాదర్ స్టానిస్లావ్ ఆ యొక్క అమ్మగారిని పిలిచి బీరువాలో ఉంచినటువంటి దివ్యప్రసాదం వీటిని పరిశీలించి దివ్యప్రసాదం కరిగి ఉన్నదో లేదో చూడమన్నారు. ఆ అమ్మగారు ఆ పాత్రను చూడగా అద్భుతంగా ఆ పాత్రలోని దివ్యప్రసాదం కరిగిపోలేదు. కరిగిపోకపోగా సప్రసాదంలో ఎర్రటి రక్తపు మరకను ఆ యొక్క అమ్మగారు గుర్తించారు. ఇది నీటిలో కరగని రక్తపు జీవకణంగా గుర్తించి పరిశీలించి పరీక్షించి పరిశోధన చేసి చివరకు అది క్రీస్తు ప్రభుని రక్తకణంగా నిర్ధారించారు. అవి వాస్తవంగా దివ్యప్రసాదంలో రూపాంతరం చెందిన క్రీస్తు ప్రభుని యొక్క రక్త బిందువులే. 2011వ సంవత్సరము అక్టోబరు 2వ తారీఖున నిజ నిర్ధారణ చేశారు. ఆ విషయాన్ని పవిత్ర దివ్యప్రసాద నాథుని ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచం గుర్తించేలా ఒక ప్రకటన కూడా వారు రిలీజ్ చేశారు. గౌరవ సహోదరి సహోదరులారా, ఇది ఈరోజు మన ప్రభువు ఇచ్చిన దివ్యప్రసాద అద్భుతం 8వది. దీని గురించి తెలుసుకున్న మనకు ప్రభువు ఇచ్చు సందేశం ఏంటో మనం తెలుసుకుందాం. పవిత్ర దివ్యబలి పూజలో విశ్వాసులు భక్తి ప్రపత్తులతో పాల్గొనాలని దివ్యప్రసాదం పంచే గురువులు తొందరపడకుండా దివ్యప్రసాదాన్ని భక్తి ప్రపత్తులతో విశ్వాసులకు పంచుతూ, ఆ పంచు సమయంలో దివ్యప్రసాదం స్వీకరించేవారు రోమన్ కథోలిక విశ్వాసుల కాదా అని కూడా వారు పరిశీలించుకోవాలి. ఎలాగంటే మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా ఇది క్రీస్తు శరీర రక్తము అని పూజ గురువు పలికినప్పుడు దివ్యప్రసాదాన్ని స్వీకరించే విశ్వాసి ఆమెన్ అంటున్నారో లేదో ఆ యొక్క పూజ గురువు గమనించాలి. ఒకవేళ ఎవరైనా ఆమెన్ అననట్లయితే వారికి దివ్యప్రసాదం ఇవ్వటం నిరాకరించాలి. తదుపరి సప్రసాదమును స్వీకరించిన వారు వారి వారి స్థలాలకు వెళ్ళి మోకాళ్ళలోని ప్రార్థించుకోవాలి. గౌరవ సహోదరి సహోదరులారా, ఎక్కడి నుంచైనా దివ్యప్రసాదంలో దివ్య బలి పూజ నిర్వర్తిస్తున్నటువంటి పూజ గురువులు విశ్వాసుల యొక్క ఆత్మల పరిశీలన విషయంలోనూ చాలా శ్రద్ధ వహించాలి. లేకుంటే పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవిశ్వాసాలలో కూరుకుపోయి అపవిత్రతగా దివ్య పూజల్లో పాల్గొన్న సదరు వ్యక్తులు నరకం పాలు కాకుండా శిక్షకు
మరియు అనారోగ్యాలకు గురి కాకుండా పూజ్య గురువులు చూసుకోవాల్సిన బాధ్యతగా ఈ యొక్క దివ్య ప్రసాదం ఈరోజు సందేశంగా ఇస్తుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా విశ్వాసులు కూడా అపవిత్రమైనటువంటి మనసుతోటి అమర్యాదగా, అగౌరవంగా, భక్తిహీనంగా దివ్య ప్రసాదం స్వీకరించవద్దని, తిరుసభ ఇచ్చినటువంటి కట్టడైనటువంటి దివ్య ప్రసాదం ముందు పాప సంకేతనం చేయటము, లేకపోతే ఉత్తమ మనస్తాప జపం చెప్పటం, లేకపోతే దివ్య ప్రసాదం ముందు మనస్తాప పడుతూ పాపాల క్షమాపణ పొంది పవిత్ర మనసుతో దివ్య ప్రసాదం స్వీకరించాలని, లేనట్లయితే ఆ సదరు విశ్వాసులు అనారోగ్యాలకు లేక శిక్షలకు గురి అవుతారని పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ హెచ్చరికను మనం మనసులో మనన చేసుకుంటూ దివ్య ప్రసాదాన్ని భక్తి ప్రపత్తులతో, విశ్వాసంతో, పవిత్ర మనసులతో పాల్గొని దివ్య ప్రసాదనాథుని స్వీకరించి వారి యొక్క దీవెన పొంది, మేలున పొంది, పవిత్రమైన మనస్కులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందు విషయమై మనకు సహాయం చేయమని పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతులైన సర్వేశ్వర, ఓ దివ్య ప్రసాదనాథ, ఇదిగో తండ్రి, ఈరోజు మీరు దివ్య ప్రసాదం అద్భుతం 8 భాగంగా మాకు తెలియజేసినటువంటి గొప్ప సందేశం, మేము దివ్య ప్రసాదానికి స్వీకరించడానికి ముందుగా దివ్య ప్రసాదంలో తిరుసభ ద్వారా ఇచ్చినటువంటి హెచ్చరికలు లేక కట్టడలను తూచి తప్పకుండా పాటిస్తూ, పాప సంకీర్తనాలు చేస్తూ, దివ్యబలి పూజలో పవిత్ర మనసుతోటి పాల్గొంటూ మిమ్మల్ని మా మనసులోనికి స్వీకరించి మా జీవితాలని ధన్యం చేసుకొని సత్యమైనటువంటి మీ మార్గంలో, మరి ముఖ్యంగా పవిత్రమైనటువంటి జీవితం జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.